హలో ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఈరోజు నేను నా గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ మీకు పరిచయం చేయబోతున్నాను. ముందుగా దానిలో నేను దానిమ్మ చెట్టు, ఈ దానిమ్మ చెట్టు నిండా విపరీతంగా కాయలు అనేవి వస్తున్నాయి. పూత కూడా విపరీతంగా వచ్చింది. అలాగే కాయ సైజు కూడా పెరగడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇది స్వీట్ నారింజ కూడా బాగా వస్తుంది. యాపిల్ బేరు ఇది సీజన్ అయిపోయింది, అయినా కానీ ఇప్పుడు కూడా ఇంకా నాకు కాయలు అలాగే కొత్త చిగుళ్ళతో మళ్ళీ పూత రావడం జరుగుతుంది. చూడండి ఎంత బాగుందో చెట్టు నిండా కాయలతోటి. ఇవన్నీ పూత మీకు క్లియర్గా తెలుస్తుంది లేదా ఇక్కడ. ఇది మొక్కజొన్న పొత్తులు అయితే వీటిని నేను యాక్చువల్గా చిన్న మొక్కలకి నీడ కోసం ఎండాకాలంలో ఉంటుందని చెప్పి వేశాను. అయితే ఇలాగ ఈల్డ్ అనేవి రావడం స్టార్ట్ అయింది. మొక్క ఎదుగుతుంది కింద మొక్కలకి. ఇలాగే ప్రతి మొక్కకి కూడా కంకులు రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇది సీతాఫలం. ఈ సీజన్లో సీతాఫలం రావడం చాలా కష్టం. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలాగే చెట్టు నిండా కూడా కాయలు పూత స్టార్ట్ అయిందనమాట. ఇది స్ట్రాబెర్రీ గోవా. ఈ స్ట్రాబెర్రీ గోవాని నేను 1.5 year బ్యాక్ వేసానమాట. చాలా హ్యాపీగా ఉంది ఈ మొగ్గలు ఇవన్నీ పువ్వులు చూస్తుంటాను. అయితే దీనికి కాయలు కూడా ఉన్నాయి. ఎన్ని కాయలు వస్తాయని చెప్పలేము అనమాట. ప్రజెంట్ అయితే 4-5 కాయలు ఉన్నాయి చెట్టుకి. ఏ సైజు వస్తాయి ఏంటి అనేది కూడా నేను ఇది ఫస్ట్ టైం చూడడం, నాకైతే క్లియర్గా తెలియదు. చూడండి, ఇది స్ట్రాబెర్రీ గోవా. చాలా హ్యాపీగా ఉంది చెట్టుని చూస్తుంటాను. చూడండి ఎంత హెల్తీగా వస్తుంది, ఎంత గ్రీనిష్గా ఉంది అనేది. ఇది నిమ్మ. ఇది నాటుది అనమాట. అంటే నేను సీడ్స్ తోటి వేసిన చెట్టు ఇది. 4 ఏళ్లకి నాకు కాయ రావడం మొదలెట్టింది. చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా మనం వేసిన విత్తనాలు మొక్కలు అయ్యి అలాగే ఇలా ఈల్డ్ ఇస్తుంటే. ఇవైతే మాత్రం నాకు ఈ సీజన్ మొత్తానికి సరిపోతాయి, అంత చాలా వచ్చాయి కాయలు అనేది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిమ్మ చెట్టుని చూస్తున్నప్పుడు. కాయ సైజు కూడా బాగా వస్తుందన్నమాట. అలాగే మనం ఏ మొక్కలైనా మనం ఇంట్లో పెంచుకోవచ్చు. అలాగా నేను నర్సరీ నుంచి తెచ్చిన సపోటా మొక్క ఇది. నేను లాస్ట్ టైం చెప్పాను, నర్సరీ నుంచి తెచ్చిన మొక్కల్లో కొన్నిటికి మనం పెరగాల్సిన దానికంటే వేరే పెరిగి ఈ చెట్టుకి పోషణ సరిపోవట్లేదు. అలా తీసాక ఈ చెట్టు బాగా వస్తుంది. ఇది జామకాయలు ఉన్న తోటలో ఉన్నవి. ఇది స్ట్రాబెర్రీ గోవా. చూడండి ఎంత బాగుందనేది. ఇది బార్బడోస్ చెరీస్. నెక్స్ట్ మీకు చూపించేది స్ట్రాబెర్రీస్. ఈ స్ట్రాబెర్రీస్ నా తోటలో అయితే చాలా బాగా వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది చూడండి. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. అలాగే మనం ఇవి మన తోటలో రావడం చాలా రేర్ అనమాట. అంటే ఈ ఎండల్లో అసలు స్ట్రాబెర్రీస్ రావు, అయినా కానీ నా తోటలో అసలు చాలా హ్యాపీగా ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఏ మొక్కలైనా మన తోటలో పెంచుకోవచ్చు. ఈ మొక్కలే పెంచాలి, ఈ మొక్కలు పెంచకూడదనే రూల్ ఏం లేదు. నచ్చితే మనం ఏ మొక్కలైనా పెంచుకోవచ్చు. నేనైతే చాలా రకాల మొక్కలే పెంచుతున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది గార్డెనింగ్లో. సో మీరు కూడా ఫాలో అవుతారని చెప్పేసి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని జేఎస్ టెర్రస్ ఫర్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇదంతా కూడా ఒకటే మొక్కకి వచ్చినటువంటి రన్నర్స్ అవి ఒకటే అన్నమాట. మొక్క అంతా కూడా ఇది టబ్లో ఉంది. దానికి వచ్చినటువంటి ఈల్డ్ అనమాట ఇది. సో చూడండి ఎంత హెల్తీగా ఉంది, ఎంత గ్రీనిష్గా ఉంది నా స్ట్రాబెర్రీ మొక్క అనేది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ మొక్కను చూస్తుంటాను. జనరల్గా మన క్లైమేట్లో పెరగదు ఎండలకి, అయినా కానీ నేనైతే పెంచుతున్నాను. ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంది. ఇలా మనము రేర్ ఫ్రూట్స్ని మనం హార్వెస్ట్ చేస్తుంటే వచ్చే ఆనందము మాటలో చెప్పడం చాలా కష్టం అనమాట. సో హ్యాపీ. అసలు ఆ హ్యాపీనెస్ నేను ఎంత అనేది నేను చెప్పలేను అనమాట. అంత హ్యాపీగా ఉంది నాకు ఈ స్ట్రాబెర్రీస్, అలాగే స్ట్రాబెర్రీ గోవా, సీజన్ కానీ సీజన్లో మొక్కజొన్నలు, అలాగే సీతాఫలాలు రావడం అనేది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నచ్చితే లైక్ చేయండి.